ఆసియా కప్ టీ20 ఫైనల్లో దాయాది పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. టీమిండియా మేనేజర్ గా భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు కుమారుడు ప్రశాంత్ ఉండటం పట్ల సర్వత్రా హర్షం. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 టీ20లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయకేతనం ఎగురవేసింది. 41 సంవత్సరాల తర్వాత ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ తలబట్టడంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లీగ్ దశలో 2 సార్లు భారత్ పై ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు ఫైనల్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యసేన 19 ఓవర్లలో 146 పరుగులకు పాకిస్తాన్ ని కట్టడి చేసింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పవర్ ప్లే లోనే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయారు. తర్వాత బరిలోకి దిగిన తిలక్ వర్మ పాక్ బౌలర్ను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరువ చేసే ప్రయత్నం చేశాడు. మరోపక్క తిలక్ వర్మతో కలిసి సంజు శాంసన్, శివన్ దుబే మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. చివరి ఓవర్లో 10 పరుగులు కావలసి ఉండగా తిలక్ వర్మ 6 కొట్టి పాక్ విజయావకాశాలు దెబ్బతీయగా రింకు సింగ్ బౌండరీతో మ్యాచ్ ముగించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా ఈ సిరీస్ లో విధ్వంసకర ఓపెనింగ్ చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. అయితే దాయాదుల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారత జట్టు ట్రోఫీని ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ నుండి స్వీకరించడానికి సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు. ఏషియా కప్ టోర్నమెంట్ లో తనకి వచ్చిన పారితోషికాన్ని పూర్తిగా భారత్ ఆర్మీకి ప్రకటిస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు కుమారుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులపతి ప్రశాంత్ ఆసియా కప్ 2025 టీమిండియా మేనేజర్ గా వ్యవహరించడంతో భీమవరం నియోజకవర్గంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో ప్రశాంత్ స్నేహితులు, జనసేన పార్టీ నాయకులు బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తర్వాత గట్టిగా తగిన బుద్ది చెప్పినట్టయిందని అన్నారు. టీమిండియా మేనేజర్ ప్రశాంత్ కు టీమిండియా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. నిన్న జరిగిన ఏషియా కప్ ఫైనల్స్లో దాయాదుల మధ్యలో పోరులో ఇండియా ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో విజయం సాధించడం జరిగింది. ఇండియా ఈ కప్పు గెలవడం చాలా ఇండియా తరపున అందరికీ ఆనందకరమైన విషయం. అలాగే మా ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు తనయుడైన ప్రశాంత్ గారు సమక్షంలో టీం మేనేజర్గా ఉండగా, ఇండియా టీంకి మేనేజర్గా ఉండగా ఈ కప్పు గెలవడం అన్నది మా భీమవరానికి ఒక వరం. అలాగే ప్రశాంత్ గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తులో ఉండాలని, మంచి మంచి పదవుల్లో ఉండాలని, అలాగే మేము అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇండియా యుద్ధంలోనే కాదు ఎక్కడైనా సరే పాకిస్తాన్ని బట్టి కనిపిస్తాం అని నిరూపించడం అన్నది భారతీయులకు అందరికీ కూడా ఆనందకరమైన విషయం. అలాగే మనం అందరం కూడా నిన్న జరిగిన పోరులో గెలవడం అన్నది చాలా ఆనందంగా ఉన్నాం. అందరం నిన్న రాత్రి కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇలా ఈ విషయంలో ప్రశాంత్ గారు టీం మేనేజర్గా ఉండడం అన్నది మా యూత్కి, మా కుర్రోళ్ళకి, మా భీమవరం ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. మాకు ఈ మ్యాచ్ ఎన్నో మ్యాచ్లు జరిగినాయి. ఈ మ్యాచ్ మా అందరికీ ప్రత్యేకమైన మ్యాచ్ ఇది. ఎందుకంటే తెలుగువారి కీర్తిని చాటి చెప్పిన మా ప్రశాంత్ గారు, భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు తనయుడు ప్రశాంత్ గారు ఈ టీంకి మేనేజర్గా వ్యవహరిస్తాం. మా భీమవరం కీర్తిని అంతర్జాతీయ లెవెల్లో ఈరోజు భీమవరం కోసం చెప్పుకుంటున్నారంటే దానికి కారణం ప్రశాంత్ గారు. నిన్న ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ మీద ఇండియా కొడతాం చాలా అందరూ కూడా ఆనందపడ్డాం. నిన్నటి రోజు జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మా అందరికీ చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే మేము భీమవరంలో పుట్టడం మా అదృష్టం. ఎందుకంటే మా భీమవరానికి సంబంధించిన మన ఎమ్మెల్యే అంజుబాబు గారు తనయుడు ప్రశాంత్ గారు ఆసియా కప్ టీం మేనేజర్గా ఉన్న సందర్భంలో ఆయన ఆధ్వర్యంలో ఈ ఇండియా నగ్గడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో మరి ఇండియా మొదటి నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రదర్శనతో ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా చాలా బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చి ప్రతి మ్యాచ్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో మరి ఇండియా విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రత్యర్థి దేశం, దాయాది దేశం అనేటువంటి పాకిస్తాన్ మీద మరి ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా పాకిస్తాన్ మట్టి కనిపించి ఘన విజయం సాధించింది. మరి నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా బ్రహ్మాండమైన విజయం సాధించి మరి 140 కోట్ల మంది ప్రజలని గర్వపడేలాగా మరి తల ఎత్తుకునే విధంగా మరి ఇండియాకి తిరిగిలేదనే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ని మట్టి కనిపించి విజయం సాధించడం జరిగింది. మరి ఆ రోజు
పాకిస్తాన్లో ఈ బార్డర్లో మరి అటు నరేంద్ర మోడీ గారు మన యొక్క భారత సైన్యం తిరిగిలేని ఆధిపత్యంతో పాకిస్తాన్ మట్టి కనిపించి, అలాగే ఇవాళ ఇండియన్ క్రికెట్ టీం కూడా మైదానంలో పాకిస్తాన్ చిత్తు చేసి మరి ఇండియాకి తిరిగిలేదుగా అటు బార్డర్లో కానీ ఇటు మైదానంలో కానీ ఇండియాకి తిరిగిలేదని ఘాటైన సమాధానం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఆసియా కప్కి ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు తేజం, మన భీమవరం ముద్దుబిడ్డ, మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజలి గారు తనయుడు శ్రీ పులపర్తి ప్రశాంత్ గారు మరి ఆసియా కప్కి మేనేజర్గా వ్యవహరించడం జరిగింది. మరి ఆయన సారథ్యంలో ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్ కూడా విజయం సాధించి, ముఖ్యంగా పాకిస్తాన్ని చిత్తుగా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఓడించి మరి 100% స్ట్రైక్ రేటుతో ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇండియా గెలుపొందడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ భారతదేశం మొత్తం సంబరాలతో ముంచెత్తే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్క 140 కోట్ల మంది ప్రజలు కూడా. What a temperament to pull off shots like this in a huge game, a pressure game, and do it so calmly, so composed. This is magnificent. It's come right out of the screws, and he's picked the bones out of that one as he smashes it into the crowd. There's Gautam Gambhir. He knows the importance of that hit. What it does, it's just too needed now for India. Hits it high, hard, straight out to deep mid-wicket and taken. Rinku Worked that nicely, and it's gone for 6. What a shot that is! Brilliant under pressure. Tilak Verma. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరో విజయం మనం సొంతమైంది. హిందుస్థాన్ ప్రజలందరూ గర్వించే విధంగా మన టీమిండియా, అందులోనూ మన తెలుగువారు తిలక్ వర్మ కానీ, మన ఏషియా కప్ మేనేజర్గా వ్యవహరించిన మన తెలుగువాడు, మన తెలుగు తేజం పులపర్తి ప్రశాంత్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు. అలాగే మన పులపర్తి ప్రశాంత్ గారి గురించి మనం చెప్పాలంటే అంజుబాబు గారు తనయుడుగానే కాదు, ఆయనతో మేము 2024 ఎలక్షన్లో ఒక జనసేన వ్యక్తిగా నేను పనిచేశాం. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అందరితో చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి. టీమిండియాకి ఏషియా కప్కి మేనేజర్గా ఆయన సెలెక్ట్ అవ్వడమే కాక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఈరోజు ఏషియా కప్ గెలవడం అనేది మా భీమవరం ప్రాంత ప్రజలే కాదు, తెలుగువారు ఎక్కడున్నా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఓ భీమవరం వాసిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మరోసారి మన భారత్ జట్టుకి, ఇండియా టీంకి అండ్ ప్రశాంత్ గారికి, తెలుగువాడైన మన తిలక్ వర్మకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. And a huge sigh of relief in that dugout. And have a look at Tilak Verma. He's a national hero with this kind of effort. India, magnificent work and winning the Asia Cup 2025. Congratulations to India. Congratulations to India. They are the champions, of course. They'll be delighted with this victory, winning the Asia Cup